భారత వాయుసేనకు సుదీర్ఘకాలం సేవలందించిన MiG-21 యుద్ధ విమానాలకు అల్విదా చెప్పేశారు. 1963లో భారత వైమానిక దళంలోకి తొలిసారిగా ప్రవేశించిన ఈ యుద్ధ విమానాలు పాకిస్తాన్తో జరిగిన అనేక పోరాటాల్లో విజయాలను సాధించి పెట్టాయి. భారత సైనిక సత్తాకు ప్రతీకగా నిలిచిన ఈ యుద్ధ విమానాలు కాలక్రమంలో ఎగిరే శవపేటికలుగా మారాయనే అపప్రదం రావడంతో వీడ్కోలు తప్పలేదు. కాగా MiG-21 స్థానాన్ని దేశీయంగా తయారవుతున్న తేజాస్ ఫైటర్ జెట్స్ భర్తీ చేయబోతున్నాయి. ఈ అడ్వాన్స్డ్ యుద్ధ విమానాలు ఇప్పటికే ఆపరేషన్ సింధూర్తో తమ సత్తాను చాటుకోవడం విశేషం. భారత వాయుసేనకు 6 దశాబ్దాలకు పైగా వెన్నెముకలా ఉండి ఎన్నో యుద్ధాల్లో విజయాన్ని అందించిన MiG-21కు ఘనంగా వీడ్కోలు పలికారు. చండీగఢ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో MiG-21 డీకమిషనింగ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా భారతీయ వాయుసేనకు చెందిన ప్రఖ్యాత స్కై డైవింగ్ బృందం ఆకాశ్ గంగా 8000 అడుగుల ఎత్తు నుంచి స్కై డైవింగ్ చేసి ఆకట్టుకుంది. తర్వాత MiG-21 విమానం అద్భుతమైన ఫ్లైపాస్ట్ ఎయిర్ వారియర్ డ్రిల్ బృందం ఖచ్చితత్వంతో కూడిన కవాతు వైమానిక వందనం కొనసాగాయి. ఫైటర్ పైలట్లు కూడా 3 విమానాల బాదల్ ఫార్మేషన్, 4 విమానాల పాంథర్ ఫార్మేషన్లో చివరిసారిగా గగనతలంపైకి దూసుకుపోవటం ప్రేక్షకులను ఆకట్టుకుంది. నెంబర్ 23 స్క్వాడ్రన్ కు చెందిన MiG-21 జెట్లు ఫ్లైపాస్ట్ కార్యక్రమంలో పాల్గొన్నాయి. వాటికి వాటర్ క్యానన్ సెల్యూట్ ఇచ్చారు. జాగ్వార్, తేజస్ విమానాలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. ఈ వీడ్కోలు కార్యక్రమానికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్, సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది, నావికాదళ అధిపతి అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి తదితరులు హాజరయ్యారు. MiG-21 కేవలం ఒక విమానం లేదా యంత్రం మాత్రమే కాదని, అది దేశ గౌరవం, భారత్ రష్యాల మధ్య ఉన్న లోతైన సంబంధాలకు నిదర్శనమని రాజ్నాథ్ సింగ్ అన్నారు. MiG-21 సేవల ఉపసంహరణ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ 60 ఏళ్లకు పైగా MiG-21 సాగించిన ప్రయాణం అసమానమైందని అభివర్ణించారు. ఈ శక్తివంతమైన విమానం దశాబ్దాలుగా దేశ భద్రతా భారాన్ని తన రెక్కలపై మోసిందని కొనియాడారు. మన ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి యుద్ధ వ్యూహాలను బలోపేతం చేసిందని పేర్కొన్నారు. భారత సైనిక విమానయాన చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించిన ఒక అధ్యాయానికి వీడ్కోలు పలుకుతున్నామని వ్యాఖ్యానించారు. MiG-21 अनेक वीरतापूर्ण कृत्यों का साक्षी रहा है. इसका योगदान किसी एक घटना तक या केवल एक युद्ध तक सीमित नहीं रहा है. 1971 के वार से लेकर कारगिल के युद्ध तक या फिर बालाकोट एयर स्ट्राइक से लेकर ऑपरेशन सिंदूर तक ऐसा कोई क्षण नहीं रहा जब MiG-21 ने हमारी आर्म फोर्सेस को जबरदस्त मजबूती न प्रदान की हो. 1971 का वार भला कौन भूल सकता है. MiG-21 ने पाकिस्तान के साथ युद्ध के दौरान MiG-21కు భారత రక్షణ రంగంలో అద్భుతమైన ఎగిరే యంత్రంగా పేరుంది. ఈ యుద్ధ విమానం 1963లో భారత వైమానిక దళంలోకి తొలిసారిగా ప్రవేశించింది. ఈ 6 దశాబ్దాల కాలంలో భారత వైమానిక దళం తన యుద్ధ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి 870కి పైగా MiG-21 విమానాలను పూర్వపు సోవియట్ యూనియన్ అంటే ప్రస్తుత రష్యా నుంచి కొనుగోలు చేసింది. తక్కువ ఖర్చుతో బలమైన యుద్ధ సామర్థ్యం కలిగిన విమానాలుగా MiG-21 పేరు తెచ్చుకున్నాయి. 1965, 1971 పాకిస్తాన్తో జరిగిన యుద్ధాల్లో MiG-21 విమానాలు పోషించిన పాత్ర అమోఘం. 1999 కార్గిల్ యుద్ధంలో, 2019 బాలాకోట్ వైమానిక దాడుల్లోనూ ఇది కీలక పాత్ర పోషించింది. గాలిలో యుద్ధ గుర్రంలా పనిచేసిన ఈ విమానం దాని భద్రతా ప్రమాణాల్లోనూ వార్తల్లో నిలవడం విశేషం. ఎగురుతున్న శవపేటిక అనే అపవాదు కూడా ఉంది. మన వాయుసేన నుంచి MiG-21 యుద్ధ విమానాలు తప్పుకున్న వేళ ఈ స్థానాన్ని భర్తీ చేసేందుకు సిద్ధమయ్యాయి తేజస్ ఫైటర్ జెట్లు. ఈ తేజస్ ఫైటర్ జెట్లను కొనుగోలు చేసేందుకు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ HALతో రక్షణ శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్టు విలువ 62,370 కోట్లు. ఒప్పందంలో భాగంగా మొత్తం 97 MK-1A విమానాల్ని HAL అందించనుంది. ఇందులో ఫైటర్ జెట్లు 68, శిక్షణకు వినియోగించే 2 సీట్ల విమానాలు 29 ఉన్నాయి. 2027-28 నుంచి ఈ విమానాల అందజేత ప్రారంభమవుతుంది. 6 ఏళ్లలో అన్ని విమానాలు భారత సైన్యానికి అందుతాయి. HALతో రక్షణ శాఖకు ఇది రెండో ఒప్పందం. 48,000 కోట్లతో 83 తేజస్ యుద్ధ విమానాల సమీకరణకు 2021 ఫిబ్రవరిలో తొలి ఒప్పందం కుదిరింది. ఈ యుద్ధ విమానాల్లో ఆధునిక ఫీచర్లైన స్వయం రక్షా కవచ్, నియంత్రణ వ్యవస్థలు సహా 64% దేశీయంగా తయారైనవే ఉంటాయని రక్షణ శాఖ తెలిపింది. ఈ అడ్వాన్స్డ్ యుద్ధ విమానాలు ఇప్పటికే ఆపరేషన్ సింధూర్తో తమ సత్తాను చాటుకోవడం విశేషం.
ప్రధాని మోడీ నేతృత్వంలోని భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ నుంచి ఆమోదం లభించిన నెల రోజుల్లో ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు రక్షణ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ ఒప్పందం వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా 11,750 ఉద్యోగాల సృష్టి జరుగుతుందని తెలిపింది. దేశీయ తేజస్ మార్క్ II విమానాలకు అమెరికా సంస్థ జనరల్ ఎలక్ట్రిక్ F-414 ఇంజిన్లను అమర్చకపోవచ్చనే ప్రచారం జరుగుతోంది. అగ్రరాజ్యం కక్ష సాధింపు నేపథ్యంలో ఫ్రాన్స్కు చెందిన షాఫ్రాన్ SA కలిసి భారత్లో ఇంజిన్లు అభివృద్ధి చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఆ కంపెనీ నుంచి భారత్ ఇంజిన్లు కొనుగోలు చేస్తుందా లేక కలిసి తయారు చేస్తుందా అనే విషయంలో స్పష్టత లేదండి. వాస్తవానికి తేజస్ మార్క్ II జెట్ ఇంజిన్ల కోసం బైడెన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు GE ఇంజిన్లను భారత్లోనే సంయుక్తంగా తయారు చేయడానికి అంగీకారం కుదిరింది. అయితే ఇటీవల ఇరు దేశాల మధ్య అభిప్రాయ భేదాలు తీవ్రమైన నేపథ్యంలో ఇంజిన్ల ఒప్పందంపై నీలినీడలు కమ్ముకున్నాయి.